మంత్రోపదేశం. గురువు గారి దగ్గర ముందు మంత్రం చెప్పుకుని ఆ తర్వాతనే మంత్ర జపం చేయండి. గురువు భగవంతుడు ఇద్దరూ ఒకేసారి కనుక నీ కంటి ఎదురకుండా కనిపిస్తే ఎవరికి ముందు నమస్కారం పెట్టాలి? గురువుకే నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆ భగవంతుడిని పరిచయం చేసినవాడు గురువు. ఇక్కడ ఇంకో మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక శ్రీ విద్యాపరుడు, ఒక వేద పండితుడు ఇద్దరూ కనుక కనిపించినట్టయితే ఎవరికి నమస్కారం పెట్టాలి? ముందు శ్రీ విద్యాపరుడికి నమస్కారం పెట్టాలి. ఎందుకనంటే ఈ శ్రీ విద్యాపరుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అందుకని ముందు శ్రీ విద్యాపరుడికి మాత్రమే నమస్కారం పెట్టాలి. ఇలా మనం మంత్రం తీసుకోవాలి గురువు గారి దగ్గర అన్నాం. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? ఉత్తముడై ఉండాలి. ఆయన ఏకం నిత్యం విమలవచనం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురువు అయినటువంటి ఆయన దగ్గర మాత్రమే, మంచి గురువు దగ్గర మాత్రమే, అంటే ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు, మంత్రం చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వాడు, అటువంటి గురువు దగ్గర మాత్రమే మంత్రం చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసింది మంత్రం చెప్పటానికి అర్హత ఉన్నటువంటి వాడు. ఏమరా లలితా సహస్రం పారాయణ చేయాలి అంటే మీ అందరికీ చెప్పాను, ముందుగా మంత్రం చెప్పుకుని పారాయణ చేయండి అని. ఆ మంత్రం చెప్పేవాళ్ళు ఎవరు? మన మామయ్య చెప్తాడనో, తాతయ్య చెప్తాడు అనో, లేకపోతే మన బాబాయ్ ఎవడో చెప్తాడు అనో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఆ చుట్టరికపు మోజులో, లేదా ఏదో వీడు మనకు కావలసినటువంటి వాడు, అలా మీరు మంత్రాలు ఎప్పుడూ కూడా చెప్పుకోవద్దు. మీకు మంత్రం చేసేటటువంటి గురువు ఉత్తముడై ఉండాలి. అతని యొక్క కుల మతాలతో మనకి సంబంధం లేదు. ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తించండి. మీకన్నా ఎక్కువ కులం వాడైనా, మీకన్నా తక్కువ కులం వాడైనా, వయస్సులో మీకన్నా చిన్నవాడైనప్పటికీ కూడా మీరు అతని దగ్గర మంత్రం చెప్పుకోవచ్చు. కపిల మహర్షి ఎవరు? సాంఖ్యయోగాన్ని చెప్పినటువంటి వాడు. ఆ సాంఖ్యం చెప్పినటువంటి కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతి ఆవిడికి మంత్రోపదేశం చేశాడు. ఆవిడ జ్ఞానాన్ని బోధించాడు. కాబట్టి ఆవిడ గురువు ఎవరు అంటే కొడుకే గురువు. ఈ విషయాలు మీరు గుర్తించండి. మనకి ఈ మంత్రం చెప్పుకోవాలి అన్నప్పుడు గురువు యొక్క జ్ఞానాన్ని మాత్రమే మన లెక్కలోకి తీసుకోవాలి. అటువంటి ఉత్తముడైన గురువు దగ్గరే మంత్రం చెప్పుకోవాలి. ఒకసారి మంత్రం చెప్పుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గురువుని మళ్ళీ మార్చకూడదు. ఈ గురువు నాకు నచ్చలేదు, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతాను, అలా వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఆయన గురువు. ఆయన గనక కోపం వచ్చి నీకు శాపం పెట్టాడు అంటే జన్మలకి నువ్వు పీక్కోలేక లాక్కోలేక చచ్చిపోతావు, ఇంకేం లేదు. గురువు యొక్క శాపం తగిలింది అంటే నువ్వు పైకి రావటం అనేది ఒట్టిది. అక్కడితో నీ యొక్క ఇదంతా కూడా ఆఖరైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువుని ఎప్పుడూ కూడా మార్చకూడదు. ఆయన దగ్గర మంత్రం తీసుకోవాలి అని నిర్ణయించుకునేప్పుడే 1కి 10 సార్లు ఆలోచించు. ఆయన దగ్గర మంత్రం తీసుకోవచ్చా లేదా, ఎలా ఉంటుంది, ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన కోపం వస్తుంది, ఆయన డబ్బులు అడుగుతాడా, ఇవన్నీ ముందే ఆలోచించుకో. అంతేగాని ఒకసారి మంత్రం చెప్పుకున్న తర్వాత ఆ గురువు గారిని మాత్రం నువ్వు మార్చడానికి లేదు. ఇక గురువు మీద విపరీతమైనటువంటి భక్తి, శ్రద్ధ, నమ్మకం అనేవి ఉండాలి. విపరీతమైనటువంటి భక్తి, శ్రద్ధ ఇవి లేకపోతే ఆ గురువు గారు చెప్పిన మంత్రం అసలు పనిచేయదు. మంత్రం నీకు సిద్ధించింది, సిద్ధించలేదు అంటే కారణం ఏమిటి అంటే గురువు మీద నీకుండే నమ్మకం. చాలా చిన్నదైనటువంటి విషయం ఒక్కటి చూడండి. ఎవరో ఒక డాక్టర్ గారి మీద మనకు నమ్మకం ఉంది. ఆయన మందిస్తే మన రోగం తగ్గిపోతుంది. ఆయన క్వాలిఫైడ్ పర్సనా? కాదు. ఆయన MBBS కూడా కాదు. అయినా సరే ఆయన చేత్తో మందిస్తే మనకి తగ్గిపోతుందండి, మనకి నమ్మకం అది. నిజంగానే ఆయన ఏ మందు ఇచ్చినప్పటికీ కూడా మనకి తగ్గిపోతుంది. దీనికే చిన్న ఉదాహరణ కూడా చెప్తారు చూడండి. ఒకరోజు రాత్రి 9వ గంట, ఆ రోజుల్లో డాక్టర్ గారు 9ంటికల్లా
హాస్పిటల్ కట్టేసి వెళ్ళిపోయేవారు. వారు ఎవరికో ఒక వ్యక్తి తీవ్రమైన కడుపులో నొప్పి వచ్చింది, భరించలేకుండా ఉన్నాడు. ఏవో ట్యాబ్లెట్లు వేసుకున్నాడు అందుబాటులో ఉన్నవి, అయినా తగ్గల. మరి డాక్టర్ గారు వెళ్ళిపోతారు అని పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. 9 అయిపోయింది. ఆయన హాస్పిటల్ కట్టేస్తున్నాడు, తాళాలు వేస్తున్నాడు. సరే వీడు వెళ్ళాడు. ఏమిటయ్యా, నాకు తీవ్రంగా కడుపులో నొప్పిగా ఉందండి అన్నాడు. వాడిని టేబుల్ ఏమో పడుకోబెట్టాడు. ఆయనకి తెలిసినటువంటి పరీక్షలన్నీ చేశాడు. ఏ రకమైనటువంటి రోగము కూడా ఆయనకు కనిపించట్లా. అసలు నిజంగానే వీడి కడుపులో నొప్పి ఉందా లేదా అనే విషయం కూడా వాడికి తెలియటల్లా ఆ డాక్టర్ గారికి. సరే వెంటనే ఆయన కోటు జేబులో చేపెట్టి ఓ ట్యాబ్లెట్ తీసి వీడికి ఇచ్చాడు. అరే నాన్న, నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకోరా, ఆ ట్యాబ్లెట్ మాత్రం మింగకు, నువ్వు దాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండు అంతే. దాని నుంచి వచ్చే జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ మాత్రమే తాగుతూ ఉండు, ఇంకేం చేయొద్దు. నువ్వు తెల్లవాళ్ళు దాన్ని అట్లాగే అట్టి పెట్టుకో, తగ్గకపోతే రేపు పొద్దున్న రా అన్నాడు. అలాగేను అన్నాడు. అది ఏమిటో చూడడం కూడా చూడాల. డాక్టర్ గారు ఇచ్చాడు. డాక్టర్ గారి మీద వీడికి నమ్మకం. ఆయన నోట్లో వేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. సరే దాన్ని చప్పరిస్తూ అలాగే పడుకున్నాడు. కొంతసేపటికి నిద్ర పట్టేసింది. ఇంకా నొప్పి తెలియలా. మర్నాడు ఉదయం లేచాడు. అయినా పెద్ద నొప్పి ఏం తెలియట్లా, నొప్పి ఏం లేదు. ఆ ట్యాబ్లెట్ మాత్రం నోట్లోనే ఉంది, అలాగే చప్పరిస్తూ ఉన్నాడు. పొద్దున్న 9ంటికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉందయ్యా నీ కడుపు నొప్పి అని అడిగాడు డాక్టర్ గారు. బాగున్నదండి, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఏదో అది పనిచేసింది, నా కడుపు నొప్పి అంతా తగ్గిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు అంటాడు, నీ నోట్లో ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఆ డస్ట్బిన్లో పారేసేవయ్యా, ఇంకా తీసేయి అన్నాడు. నోట్లో నుంచి ఆ ట్యాబ్లెట్ తీశాడు. ఆ ట్యాబ్లెట్ కాదు, డాక్టర్ గారి ఆ కోటికి కుట్టే గుండి, అది ఆయన ఇచ్చింది, నిజంగా ట్యాబ్లెట్ కాదు. మరి ఇప్పుడు వీడికి ఉన్నటువంటి రోగం అనేది ఎలా తగ్గిపోయింది? కేవలం డాక్టర్ మీద ఉండే నమ్మకంతో. ఇవేవో కథలండి, కథలు కాదు, అక్షర సత్యాలు. ఒకసారి నాకు ఎక్కిళ్ళు రావటం మొదలుపెట్టినాయి. ఒక రాత్రిపూట విపరీతంగా ఎక్కిళ్ళు వస్తున్నాయి. నిమిషానికి 3 సార్లు వచ్చేస్తున్నాయి ఎక్కిళ్ళు. ఏం చేసినా తగ్గట్లా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కాసేపు బుర్రగొక్కున్నాడు, అటు ఇటు చూశాడు. సరే కాగితం మీద ఏదో ఒక సిరప్ రాసి ఇచ్చాడు. ఈ సిరప్ వాడండి, మీరు మళ్ళీ రేపు రండి, తగ్గకపోతే రేపు రండి, అసలు రేపు వచ్చి ఎలా ఉందో చెప్పండి అన్నాడు. ఆ మర్నాడు నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎలా ఉంది మీ ఎక్కిళ్ళు అన్నాడు. తగ్గినాయండి అన్నాను. ఆయన పక్క వేశాడు. తగ్గాయంటే నవ్వుతారు ఎందుకండి అన్నాను. నేను నీకు ఏం మంది ఇచ్చానో తెలుసా అన్నాడు. ఏమి ఇచ్చావు అన్నాను. బి కాంప్లెక్స్ సిరప్ ఇచ్చాను నేను. అసలు నీకు వచ్చిన దానికి మందే లేదు, అది ఏ రోగమో నాకు అంతుపట్టలేదు, అర్థం కాలేదు. బి కాంప్లెక్స్ సిరప్ రాసి ఇచ్చాను, అంతే తగ్గిపోయింది అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, నిజంగా ఆ రోగం తగ్గటం అనేది డాక్టర్ గారి మీద నమ్మకం అంతే. అలాగే ఇక్కడ కూడా గురువు మీద అమితమైనటువంటి భక్తి, నమ్మకం అనేవి ఉండాలి. అవి ఉంటేనే నీ మంత్రం అనేది పనిచేస్తుంది, లేకపోతే నీకు అమృతం ఇచ్చినా కూడా పనిచేయదు. ఇక మూడోది, ఆ గురువు సత్పురుషుడై ఉండాలి, చాలా మంచివాడై ఉండాలి. అంటే శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ధనాన్ని, వాడి దగ్గర నుంచి డబ్బులు కావాలి అని ఆశించకూడదు. ఇతరత్రా ఏ రకమైనటువంటి ప్రయోజనము కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించకూడదు. మరి డబ్బులు తీసుకుని మంత్రాలు చెప్పచ్చా అండి? అస్సలు చెప్పకూడదు. డబ్బులు తీసుకుని మంత్రాలు చెప్పేటటువంటి వాడు, నేను అనేక సార్లు చెప్పాను, నీళ్లు కూడా దొరకనటువంటి ఎడారి ప్రాంతంలో బొమ్మజముడు మొక్కకి పిశాచమై తలకిందులుగా వేలాడుతూ 30,000 సంవత్సరాలు అలో లక్షణ అంటూ ఏడుస్తూ ఉంటాడు, ఆహార పానీయాలు లేకుండా.
తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లు ఉండవు. అలా పిశాచ రూపంలో తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. దానికి ఇష్టపడితేనే మీరు డబ్బులు తీసుకుని మంత్రాలు చెప్పండి. ఒకవేళ మీరు కనుక డబ్బులు ఇచ్చి మంత్రం తీసుకుంటే మంత్రం కొనుక్కోవటం అవుతుంది. అలా మంత్రం కొనుక్కుంటే అటువంటి మంత్రాలు మీకు పని చేయవు. ఈ మాట కూడా గుర్తించండి. ఆ తర్వాత గురువుగారు ఎప్పుడూ కూడా నాకు మంత్రం తెలుసు కాబట్టి నీకు మంత్రం చెప్తాను అనకూడదు. ఆ మంత్రం నాకు తెలుసయ్యా, నీకు చండీ మంత్రం కావాలి, అద్దాదా నేను చెప్తాను అని చెప్పకూడదు. అతను అడిగితేనే చెప్పాలి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, మేము అడగలేదండి, అసలు మేము ఏమీ అడగలేదు, ఆయన ఉండటానికి కింద మా గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చాం, ఆయన ఉంటున్నాడు, పొద్దున్నే మేము పైనుంచి దిగొస్తున్నాం, ఆయన సోఫాలో కూర్చుని ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు నేను మంత్రం చెప్తాను అన్నాడు. ఏం మంత్రం చెప్తాడో ఏమిటో అసలు మాకేమీ తెలియదు, మేమేం అడగను కూడా లేదు, మమ్మల్ని కూర్చోబెట్టి మంత్రం చెప్పాడు. మరి అలా తీసుకున్నటువంటి మంత్రం మీద తీసుకున్న వాడికి ఏం శ్రద్ధ ఉంటుంది? వాడు ఎందుకు గాను మంత్రం చేస్తాడు? ఒక్క నిమిషం ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనకి తెలిసేది ఏమంటే మంత్రం ఎప్పుడూ కూడా అడగకుండా చెప్పకూడదు, దాని మీద వాడికి నమ్మకం ఉండదు. ఇక డబ్బులు తీసుకొని మంత్రోపదేశం చేయకూడదు అని చెప్పాం కదా. గురువు యందు ఆయన చెప్పే మంత్రం నందు చులకన భావము అనేది పనికిరాదు. గురువుగారు మనకి బాగా పరిచయం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా గురువు గారి మీద జోకులు వేయకూడదు. ఎక్కడో ఒక చోట చూశాను నేను, ఓ స్వామీజీని తీసుకొచ్చాను. సరే, తీసుకొచ్చిన వాళ్ళ పిల్లవాడు, వాడు MBA అయిపోయిందిట. ఆ స్వామివారు కూర్చున్నటువంటి కుర్చీ చేతులు పట్టుకుని వాడు కిందికి పైకి ఊగులాడుతున్నాడు. వాడు ఏమిటంటే ఆ గురువు గారి మీద, ఆ స్వామీజీ మీద వాడికి ఏమాత్రం భక్తి అనేది లేదు, వినయము విధేయత లేవు. అలా ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదు. గురువు అంటే చులకన భావము అనేది పనికిరాదు, పరమమైనటువంటి భక్తి ఉండాలి. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పి తీరాలి. ఏమిటి అంటే, గురువు గారి దగ్గరికి వచ్చేటప్పుడు సంప్రదాయమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించి రావాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సంప్రదాయబద్ధంగానే రావాలి. మంత్రం చెప్పుకోవటానికి వచ్చినప్పుడు మీరు సంప్రదాయ దుస్తులు ధరించి కూర్చోవాలి. ఒకవేళ అలా రావటానికి మీకు ఇబ్బంది అనుకుంటే మీరు కట్టుకునే ఆ పంచ ఓ బ్యాగ్లో పెట్టి తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ బట్టలు మార్చుకుని అప్పుడు గురువు గారి దగ్గర కూర్చోండి. అంతే తప్పించి ఓ ప్యాంటు షర్టు వేసుకొస్తాను, నేను సూట్ వేసుకొస్తాను, మీరు నా మంత్రం చెప్పచ్చు కదా, ఇలాంటి తలతిక్క మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అవి కోపాన్ని తెప్పిస్తాయి. సంప్రదాయాన్ని మాత్రం మీరు పాటించి తీరాలి. ప్రత్యేకంగా స్త్రీలకి వచ్చేటప్పటికీ ఈ మధ్య నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, తల విరగబోసుకుని వచ్చేస్తున్నారు. మా చిన్నప్పుడైతే ఇలా తల జడ వేసుకోకుండా జుట్టు విరగబోసుకునే వాళ్ళని దయ్యాలు పిశాచాలు అనేవాళ్ళం. అలా ఎప్పుడూ రాకండి, మీరు జడ వేసుకునే రావాలి. చేతికి గాజులు ఉండాలి, అవి మాంగళ్య సూచికాలు. ఖచ్చితంగా చెప్పాలి అంటే శాస్త్ర ప్రకారం మట్టి గాజులు ఉండాలి అని అంటారు. సరే, మేము మరీ అంత గట్టిగా చెప్పాం, మట్టి గాజులు అక్కర్లేదు, మామూలు గాజులు అయినా సరే చేతికి గాజులు మాత్రం ఉండాలి. నేను ఒక చేతికి వాచి పెట్టుకున్నానండి, వాచి పెట్టుకోకపోతే కడియం వేసుకో, నువ్వు ఏం వేసుకున్నా సరే గాజు మాత్రం ఉండాలి. మొహాన బొట్టు పెట్టుకోవాలి. నేను స్టిక్కర్ అంటించుకున్నానండి, అలా కుదరదు, కుంకుమే పెట్టుకోవాలి. మేమంతా అంటించుకోవాలని స్టిక్కర్లు.
ఈ ఒళ్ళు పొగరు సమాధానాలు పనికిరావు. కుంకుమే పెట్టుకోవాలి, కాళ్ళకి పసుపు రాచుకోవాలి. ఇలా ఉంటేనే మీరు ఆ గురువుగారి దగ్గరికి రండి. అలా ఉండటం మాకు ఇష్టం లేదు, మీ దోవన మీరు పండి, మిమ్మల్ని ఎవ్వరూ రమ్మని బతిమాల లేదు, మీరు రాకపోతే ఎవరికీ నష్టం లేదు. ఎందుకని అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేస్తాను. మొన్న ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇండియా కాకుండా ఇంకో దేశంలో ఉంటున్నారు. అమెరికా అయితే ఏమిటి, కెనడా అయితే ఏమిటి, ఆస్ట్రేలియా అయితే ఏమిటి, ఎక్కడో ఇంకో దేశంలో ఉంటున్నారు. 2-3 సార్లు వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడారు. సరే ఇక్కడికి వచ్చాము అన్నారు, విజయవాడ వచ్చామండి అన్నారు, రండి అన్నాను. ఇంటికి వచ్చారు. వస్తూ ఒక క్యారీ బ్యాగ్లో ఏవో కొన్ని పళ్ళు తీసుకొని వచ్చారు. ఆ పళ్ళు తీసుకొని వచ్చి నేను అక్కడ కూర్చొని ఉన్నాను, రామ్మ వచ్చి కూర్చో అన్నాను నేను. ఆ వస్తూనే ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇలా ఇచ్చాను నాకు. ఏమిటది, ఏంటి ఇలా ఇస్తున్నావు అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు ఇస్తావు అని చెప్పేసి ఏమన్నా చేతులు బట్టి ఎదురుకుండా కూర్చున్నాను నేను? అసలు ఇదేనా నువ్వు చేయవలసిన పని? నేనేం మాట్లాడలేదు. అప్పటికి కూడా నేను భరించి కూర్చున్నాను. గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ముందు పాదాభివందనం చేయాలి. నువ్వు ఎంతటి వాడివైనా సరే, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు నేను నీకు నమస్కారం చేస్తా. నువ్వు అధికారిగా ఉన్నప్పుడు నేను నీకు నమస్కారం చేస్తా. ఇప్పుడు ఇదే వేదాల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ కూడా వస్తుంది. రాజుగారు అలాగే ఈ ఋత్విక్కు వేద పండితుడు ఎవరికి నమస్కారం చేయాలి? మామూలుగా ఉన్నటువంటి రోజుల్లో కనుక అయితే రాజుగారే ఈ వేద పండితుడికి, రాజగురువుకి, ఇతరికి నీటికి నమస్కారం చేస్తాడు. అదే యజ్ఞయాగాదులు చేసినటువంటి సమయంలో కనుక అయినట్లయితే ఇదే వేద పండితుడు ఇదే రాజుగారికి పాదాభివందనం చేస్తాడు. కాబట్టి సమయము, సందర్భం అనేవి ఉంటాయి. నువ్వు ముందు గురువు గారికి నమస్కారం చేయాలి. సరే అది చేయలా. నేను అప్పటికి ఏమన్నది, కూర్చోండి అన్నాను. కూర్చున్నాడు. అవి లేడీ కూర్చోండి, కాళ్ళు ఊపుకుంటూ కూర్చోండి. నేను అది కూడా పట్టించుకోలేదు. చాలా కేర్లెస్గా మాట్లాడుతోంది. ఏం కావాలి అని అడిగాను. నాకేం అక్కర్లేదు, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. సరే బాగానే ఉంది. నువ్వు ఏం మంత్రం చెప్పుకున్నావు అన్నాను. కళ్ళు ఎగరేసి, మంత్రం చెప్పకూడదు కదా. ఓకే, మీ గురువు గారు ఎవరు? గురువు పేరు చెప్పకూడదు కదా. భరించాను. 2 నిమిషాలు భరించాను. 3వ నిమిషంలో మాత్రం చాలా గట్టిగా మాట్లాడాను. నీకు వినయం లేదు, విధేయత లేదు, ఎలా కూర్చోవాలో తెలియదు, గురువు దగ్గర ఎట్లా ఉండాలో తెలియదు. దేనికి వచ్చావు నువ్వు? నేను నీకన్నా పెద్దవాడినేనే కదా నా దగ్గరికి వచ్చింది నువ్వు. మరి నువ్వు ఏ మంత్రం చెప్పాలో, ఏం చెప్పుకున్నావో నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఏమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేకపోతే ఎందుకు వచ్చావు నువ్వు? భరించలేక నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోయాను. వెళ్తున్నప్పుడు పిలిచాను, ఇగో ఈ పళ్ళు కూడా తీసుకొని పో. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. గురువు కోపం తెప్పించేయండి, పెద్దవాళ్ళ కోపం తెప్పించేయండి పనులు పొరపాటు కూడా చేయకూడదు. గుర్తించండి. గురువు అంటే చులకన భావం అనేది పనికిరాదు. గురు నింద అది అసలు చేయకూడదు. గురు నింద వినరాదు, కూడి చేయక రాదు. గురువును నువ్వు నిందించకూడదు. ఎవరైనా నిందిస్తుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు దాన్ని కాంట్రడిక్ట్ చేయాలి. అలా మీరు మాడకూడదు అని నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని అక్కడ ఉండకూడదు. అలాగే గురువుతో పాటు సమానమైనటువంటి ఆసనం మీద కూర్చోకూడదు. గురువు గారు కుర్చీలో కూర్చుంటే ఆయన పక్కనే ఇంకో కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో కూర్చోటం, చేతులు కట్టుకుని ఏదో పళ్ళు కిలిస్తూ ఆయనతో కబుర్లు చెప్పటం, ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు. గురువు గారు కూడా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. తర్వాత గురువుతో ఎప్పుడు కూడా పరిహాసోక్తులు అనేవి పనికిరావు. సరదాగా మాట్లాడకూడదు, ఆయన మీద జోకులు వేయకూడదు. ఆయన మీదే కాదు, అసలు పరిహాసోక్తులు అనేవి పనికిరావు. గురువుకి ఎప్పుడు కూడా నమస్కారం చేయాలి.
ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కనిపించినా సరే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాలి అని చెప్తోంది మంత్రశాస్త్రం మీకు. ఆయన ముందు మీరు నమస్కారం చేయాలి. ఇక గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకున్నావు. మంత్రం చెప్పుకున్న తర్వాత దాన్ని జపం చేయాలి. ఎంత జపం చేయాలి? పొద్దున మాల సాయంత్రం మాల జపం చేస్తే సరిపోతుందా? సరిపోదు. మంత్రం చెప్పుకున్నాము అనే దీనికోసం చెప్పుకోవటం ఒక పద్ధతి, ఒక పర్పస్ కోసం మంత్రం చెప్పుకోవటం అనేది ఇంకో పద్ధతి. ఏదో సరదాగా కాలక్షేపం కోసం నేను మంత్రం చెప్పుకున్నాను అంటే అసలు నీకు మంత్రం చెప్పడమే అనవసరం. నువ్వు మంత్రం చెప్పుకున్న తర్వాత నాకు ఫలానా పని కావాలి లేదా దేవతా సాక్షాత్కారం కావాలి, దానికోసమే మంత్ర జపం చేయాలి. అందుకని పొద్దున మాల సాయంత్రం మాల ఇలా చేస్తే సరిపోదు. నీకు మంత్రసిద్ధి కావాలి అంటే, దేవతా సాక్షాత్కారం కావాలి అంటే మంత్రాన్ని విపరీతంగా జపం చేయాలి. ఎంత జపం చేయాలండి? రోజుకి కనీసం 10,000 జపం చేయగలిగితే, 10,000 అనే కన్నా పోనీ 10 గంటలు అలా అందాం. 10 గంటలు జపం చేయగలిగితే, ఎందుకంటే మంత్రాల్లో పెద్ద చిన్న ఉంటాయి కదా, ఓ 10 గంటలు 8 నుంచి 10 గంటలు జపం చేయగలిగితే, అంత సమయం నాకు ఉండదు కదండి. నిజమే, ఉండదు. ఉన్న సమయంలో చేయి. మంత్రాన్ని ప్రతిరోజు 10 గంటలు కాకుండా కొన్ని రోజులు అలాట్ చేసుకుని అలా కేటాయించినటువంటి ఆ సమయంలో ఈ జపం చేయి. నీకు ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు లేదా ఏ నవరాత్రుల్లోనో అలాంటప్పుడు ఆ రోజు మంచి రోజులు చూసుకుని ఆ 10 రోజులు నువ్వు జపం అలా చెయ్యి. అదే పనిగా చెయ్యి. ఇక అలా చేస్తేనే నీకు ఆ మంత్రం అనేది సిద్ధిస్తుంది. తర్వాత జపం ఏ సమయంలో చేయాలి? ఇది కూడా మళ్ళీ అనుమానమే. ఒకే సమయంలో చేయాలి. నువ్వు ఉదయం చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి, ఏదో ఒక టైం ఫిక్స్ చేయి. రోజు ఉదయం పూట చేస్తున్నావు అంటే రోజు 7 గంటలకి ఇచ్చేయి లేదా 9 గంటలకు ఇచ్చేయి, నీ ఇష్టం. ఆ టైం మాత్రం మార్చద్దు. అలా చేస్తే ఆ దేవత వచ్చే ఆ సమయానికి అలా అక్కడ కూర్చుంటుంది. ఇక్కడ జపం జరుగుతుంది అంతే, ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది. నువ్వు జపం చేసే వరకు అక్కడే ఉంటుంది. తత్సర్వం బ్రహ్మార్పణమస్తు అనే దేవతకి ధారపోస్తే అది తీసుకుంటుంది. తీసుకుని నువ్వు పెట్టినటువంటి ఆ నివేదన తీసుకుని అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు అక్కడే ఉంటుంది. నువ్వు మంత్రజపం చేసేటప్పుడు న్యాసం చెప్పి దీతి దేవతా దిగ్బంధ అని దేవతను దిగ్బంధం చేస్తాం. మనం దేవతను ఆవాహన చేసాం, న్యాసం చెప్పాం, దిగ్బంధనం చెప్పాం. ఇంకెక్కడికి పోతుంది? ఆ కుర్చీలో కూర్చోబెట్టి తాడు పెట్టి కట్టేసాం మనం. ఆవిడ అలాగే కూర్చుంటుంది. మళ్ళీ నువ్వు మంత్రజపం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ దిగ్బంధనాన్ని ఆ తాడు కాస్త ఓడదీసాం, దిగ్వింబక అన్నాం, అమ్మయ్య అనుకుని అప్పుడు అక్కడి నుంచి పెడుతుంది. కాబట్టి నువ్వు ఎంతసేపు అయితే జపం చేస్తున్నావో అంతసేపు ఒకే సమయంలో జపం చెయ్యి. 7 గంటలకు మొదలు పెడతానంటే మొదలుపెట్టే టైం కరెక్ట్గా 1 నిమిషం కూడా అటు ఇటు తేడా రాకుండా అదే సమయంలో నువ్వు మంత్ర జపం ప్రారంభం చేయి. తర్వాత సమయం దొరికినటువంటిప్పుడు పురశ్చరణ అనేది చెయ్యి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి మనకి, పునశ్చరణ పురశ్చరణ అని 2 పదాలు ఉన్నాయి. అక్కడేమో నకారం వాడతాం, ఇక్కడ రకారం వాడతాం. పునశ్చరణ పురశ్చరణ. పునశ్చరణ అంటే సింహావలోకనం, అంటే అయిపోయినవన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవటం, మళ్ళీ ఒక్కసారి చదువుకోవటం. పురశ్చరణ అంటే అలా కాదు, మంత్రాన్ని విశేషంగా మళ్ళీ మనం జపం చేయటం, దాన్ని పురశ్చరణ అని అంటారు. మనం ఏదో కొంత సమయం కేటాయించుకుని ఒక వారం రోజులు 10 రోజులు సమయం కేటాయించుకుని ఈ 10 రోజులు కూడా ఆ మంత్రాన్ని మాత్రమే మనం జపం చేస్తాం, ఇంకేం చెయ్యం. దాన్ని పురశ్చరణ అంటారు. మొత్తం ఈ 10 రోజుల్లోనూ ఎన్ని వేలు మనం జపం చేయగలిగాం చూడండి. ఎన్ని వేలు చేస్తారు? ఇంకో పని అనేది ఉండకూడదు. ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళకూడదు, అలాగే ఉండిపోవాలి. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రిసంధ్యలేదు
భగవంతుడి యొక్క పూజ చేయాలి. వీలైతే 3 పూట్ల కొబ్బరికాయ కొట్టండి, రాత్రికి మహానివేదన పెట్టండి. మీరు చేసేయండి, జపం గట్టిగా జపం చేయండి. ఈ జపం చేసే ఈ వారం రోజులు 10 రోజులు ఈ సమయంలో పూర్తిగా ఏకభుక్తము, ఒంటిపూటే తినండి, భూసేనము, క్షవరం చేసుకోవటం లాంటివి, గడ్డం చేయటం లాంటివి వేణి చేయకూడదు. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకూడదు. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు ఆ దేవుడి యొక్క గది దాటి బయటికి రాకూడదు. తినటానికి పడుకోవటానికే బయటికి రావాలంతే. కాబట్టి ఇలా మంత్రాన్ని మనం పురస్చరణ చేస్తే మంత్రసిద్ధి అనేది త్వరగా జరుగుతుంది. ఆ తర్వాత జపం ఎక్కడ చేయాలి అనేది కూడా పెద్ద అనుమానం వస్తుంది. జపం ఎక్కడ చేయాలంటే మన ఇంట్లో దేవుడి గది ఉంటుంది. ఆ దేవుడి గదిలో అక్కడ కూర్చుని, ఆ దేవతామూర్తి ఎదురుకుండానే కూర్చుని అక్కడ జపం చేయండి. దేవతకి పంచపూజలు చేయండి. చేసి ఆ ఎదురుకుండా కూర్చుని జపం చేస్తూ ఉండండి. మీరు జపం చేస్తూ ఉన్నంత వరకు ఆ దీపారాధన అనేది అలా వెలుగుతూనే ఉంటుంది. అంటే పొద్దున దీపారాధన చేస్తే రాత్రి మహానివేదన అయిపోయేదాకా అది అట్లా వెలుగుతూనే ఉంటుంది. లేదు మీకు వీలవుతుంది అనుకుంటే ఈ వారం రోజులు 10 రోజులు కూడా అఖండం అలా పెట్టేసేయండి. తెల్లవారులు దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా మనం ఈ జపం అనేది దేవుడి గదిలో చేయొచ్చు. లేదు గురు సన్నిధిలో గురువుగారు కనుక ఎక్కడైతే ఉంటారో ఆ గురువుగారు ఉండే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ మీరు జపం చేయండి, గురువుగారు ఉండే చోట. అది కాదు దేవాలయాల్లో జపం చేయండి, శ్మశానంలో చేయండి, బిల్వ వృక్షం కింద చేయండి, బిల్వ వనంలో చేయండి, తులసి వనంలో చేయండి, గోశాలలో చేయండి, యాగశాలలో జపం చేయండి. ఇవన్నీ కూడా ప్రశస్తమైనటువంటి ప్రదేశాలు. వైష్ణవాలయం, శైవాలయం, శక్తాలయం, అంటే ఏ ఆలయమైనా సరే భగవంతుడు ఉండే ప్రదేశం. నిరంతరము భగవన్నామంతో మారుమ్రోగే ప్రదేశాల్లో జపం చేస్తే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. పుణ్యపురుషులు తిరుగాడినటువంటి ప్రదేశాల్లో చేస్తే, అంటే ఋషీశ్వరుల ఆశ్రమాలు, ఆ ప్రాంతాల్లో కనుక మనం జపం చేస్తే ఇంకా త్వరగా సిద్ధిస్తుంది. పూర్వకాలంలో ఎవరైనా మహానుభావులు ఇక్కడ జపం చేశారు, తపస్సు చేశారు అంటే అటువంటి ప్రదేశాల్లో శ్రీశైలం అడవులు, ఆ అడవుల్లో జపం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అడవుల్లో జపం చేశారు అని చెప్తారు. అంటే మనకు తెలిసి ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి మన చిన్నజీయర స్వామి వారు కూడా శ్రీశైలం అడవుల్లోనే తపస్సు చేశారు అని చెప్పారు. అలాగే గణపతి సత్యనారాయణ స్వామి యొక్క ఉత్తరాధికారి వారు కూడా ఈ శ్రీశైలం అడవుల్లోనే తపస్సు చేశారు. కాబట్టి ఇలా మనం చేయటం అనేది జరుగుతుంది. ఈ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మనం మంత్ర జపం చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, మంత్రోపదేశం అనేది ఫోన్ ద్వారా చేయొచ్చా? దేశకాలమాన పరిస్థితులను బట్టి ధర్మం కూడా మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మధ్య మధ్యలో ధర్మం మారుతుంది, తప్పదు. మరి పూర్వకాలంలో అయితే నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. కాబట్టి గురువు కోసం అంత పెద్దగా కష్టపడవలసిన అవసరం వచ్చేది కాదు. కానీ ఇవాళ రోజున గట్టి గురువు దొరకటం కష్టమైపోతుంది. అందుకని ఎక్కడో మనం అమెరికాలో ఉన్నాం, ఇండియాలో ఎక్కడో విజయవాడలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో ఎక్కడో ఉన్నాడు గురువు గారు. ఆయన దగ్గర మంత్రం చెప్పుకోవాలి. కేవలం మంత్రం కోసం అమెరికా నుంచి ఇక్కడ విజయవాడకు వచ్చి మంత్రం చెప్పుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోగలిగితే ఆనందమే. కానీ అంత పని మనం చేయలేకపోతే అటువంటి సమయంలో మీరు చక్కగా ఫోన్ ద్వారా మంత్రం తీసుకోవచ్చు. ఫోన్ ద్వారా మంత్రం చెప్పకూడదు అనే నియమం ఏమీ కూడా లేదు. ఇక బ్రాహ్మణేతరులకి మంత్రం చెప్పచ్చా? ఎందుకు చెప్పకూడదు? బ్రాహ్మణేతరుల మంత్రం మనుషులు కదా. భగవంతుడు ఎవరికైనా కాపీ రైటా? ఏమీ కాదు. బ్రాహ్మణుల కోసమే భగవంతుడున్నాడు, మిగిలిన వర్ణముల వాళ్ళు భగవంతుడిని ప్రార్థించకూడదు, అలా ఏం లేదు.
కాబట్టి ఎవరైనా మంత్రాన్ని జపం చేయవచ్చు. ఇక మంత్రం తీసుకోవడానికి ముహూర్తం ఏమైనా కావాలా? సామాన్యంగా ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే ఒక ముహూర్తం తీసుకొని మనం ఆ మంచి పని ప్రారంభం చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇది మంచి పనే కాబట్టి ఓ ముహూర్తం తీసుకుని మీరు మంత్ర జపం తీసుకోవచ్చు, మంత్ర ఉపదేశం తీసుకోవచ్చు. ఆఖరుగా ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. ఏమిటి అంటే, గురువు పేరు చెప్పచ్చా? మంత్రం ఏ మంత్రం తీసుకున్నామో చెప్పచ్చా? చెప్పచ్చా ఏంటి? చెప్పి తీరాలి. నీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించి ఏం చేస్తున్నావయ్యా, ఏం చదువుకున్నావు, ఏం మంత్రం చెప్పుకున్నావు అంటే, నేను ఫలానా మంత్రం చెప్పుకున్నాను, ఫలానా గురువు గారి దగ్గర మంత్రం చెప్పుకున్నాను, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, చెప్పగలగాలి. గురువు గారి పేరు చెప్పడానికి సిగ్గుపడటం ఎందుకండి? నాకు అర్థం కాలేదు. గురువు గొప్పవాడు కదా. నగురోరధికం 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 నగురోరధికం. గురువు కన్నా గొప్పవాడేవాడు లేడు. కాబట్టి గురువు గారి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడటం ఎందుకు? గురువు పేరు చెప్పకూడదు కదా అని ఎవరన్నా అన్నారు అంటే ఆ గురువును వాళ్ళు తీవ్రంగా అవమానిస్తున్నారు అనే విషయాన్నే మనం గుర్తించాలి. ఆ గురువుకు పేరు ఊరు లేదన్నమాట. ఆయన చాలా గొప్ప అనామకుడు అని మనం లెక్కేసుకోవాలి. లేకపోతే ఆయన పేరు చెప్పడానికి ఎప్పుడూ కూడా మనం వెనకాడక్కర్లేదు. అలాగే ఏం మంత్రం చెప్పుకున్నావు? నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ దగ్గర ఏదో ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికే కదా. మరి అలాంటప్పుడు డాక్టర్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఏం రోగం అయ్యా అంటే నీ రోగం ఏదో చెప్పాలిగా డాక్టర్కి. నీకు ఎక్కడ నొప్పిగా ఉందో చూపించాలిగా. మరి నేను చూపించను అంటే దేనికి వెళ్ళినట్టు? అలా గనక అన్నట్లయితే అవతల వ్యక్తిని మనం అవమానించడమే తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. కాబట్టి మంత్ర జపం చేయాలి అన్నప్పుడు మంత్రాన్ని ఒక మంచి గురువు గారి దగ్గర మంత్రం తీసుకోండి. అలా మంత్రం తీసుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆ మంత్రాన్ని జపం చేయండి. అప్పుడు మాత్రమే మీకు మంత్రసిద్ధి అనేది కలుగుతుంది.